మ్యాచ్ ఓడిన హృదయాలను గెలిచిన కోహ్లీ. యెస్, ఇది నిజమే. నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్‌సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్‌లో ఎప్పుడు కూడా మనం చూస్తున్నామన్నమాట. వాంఖండే స్టేడియం అంటే నిజంగా రోహిత్ అభిమానులు ఎక్కువ మంది ఉంటారన్నమాట. అక్కడ ముంబైని అభిమానించే ప్రేక్షకులు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఈసారి తనకు భిన్నంగా చాలా మంది కోరుకున్నది ఒకటే. ముంబై ఇండియన్స్‌లో రోహిత్ శర్మ బాగా ఆడాలి, ముంబై ఓడిపోవాలి. హార్దిక్ పాండ్యా టాస్‌కి వచ్చినప్పుడు అందరూ బూ అని అరుస్తూ ఉంటారు, తనని తిడుతూ ఉంటారు. సో, ఇప్పుడు ముంబై రాజా రోహిత్ శర్మ అంటూ ఉంటారు. కానీ ఈసారి హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు అదే తరహాలో అయితే కొంతవరకైతే నెగటివిటీ ఏర్పడిందనమాట. కానీ వెంటనే కింగ్ కోహ్లీ తను కూడా మన తోటి ప్లేయర్ అలా అనొద్దు ప్లీజ్ అంటూ ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేసిన విధానం అందరిని ఆకట్టుకుంది. నిజంగా ఇది రియల్ స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్ అంటూ కోహ్లీ అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు. నిజంగా నువ్వు మా కింగ్ కోహ్లీవే, నువ్వు ఇలాగే ఉండాలి అని అయితే కామెంట్స్ పెడుతున్నారు. అటు హార్దిక్ పాండ్యా వాళ్ళ అభిమానులు కూడా నిజంగా సార్ ఇప్పటివరకు మేము చూసిన ఇన్ని ప్లేయింగ్ మ్యాచెస్‌లో కూడా ఎవ్వరు కూడా ఇటువంటి సపోర్ట్ ఇవ్వలేదు. కానీ నువ్వు హార్దిక్ పాండ్యాకి ఇచ్చిన సపోర్టు అలానే నీ మాట కూడా గౌరవం ఇచ్చి రోహిత్ అభిమానులు సైలెంట్‌గా ఉండిపోయారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ కింగ్ కోహ్లీ అంటూ అయితే కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఏమైందంటే హార్దిక్ పాండ్యా టాస్క్ వచ్చినప్పుడు చాలామంది అయితే గట్టిగా అయితే అరిచారు. అప్పుడు తన చేతిలో ఏం లేదనమాట. అప్పుడు కంట్రోల్ చేయలేకపోయాడు. ఎప్పుడైతే మైదానంలోకైతే అడుగు పెట్టారో వెంటనే అందరికీ తను రిక్వెస్ట్ చేస్తూ అలా అరవద్దండి అని చెప్పి సైగలు చేస్తూ మనకు కనిపించారనమాట. ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారింది. దాని తర్వాత మ్యాచ్ అయిపోయిన అనంతరం మన హార్దిక్ పాండ్యా అలానే కింగ్ కోహ్లీ ఇద్దరు కూడా హగ్ చేసుకుంటూ ఉంటారనమాట. నిజంగా ఆ వీడియో కూడా బాగా అయితే వైరల్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే హార్దిక్ పాండ్యా కొంతవరకు స్టార్టింగ్ టైంలో అంటే స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్‌లో అయితే గుజరాత్ టైటన్స్ జరిగిన మ్యాచ్‌లో అయితే చాలా అయితే ఇబ్బంది పడ్డారనమాట. మైదానంలోకి అడుగు పెడితే చాలు ఎంతో నెగటివిటీ. రోహిత్ శర్మ అభిమానులైతే మాత్రం రోహిత్ అంటూ భయంకరంగా అరిచారనమాట. ఇప్పటికీ కూడా స్టిల్ అవమానాలు ఎదురవుతున్నాయన్నమాట హార్దిక్ పాండ్యాకి. సో, ఏదేమైనా సరే కన్సిక్యూటివ్‌గా 2 విన్నింగ్ అయితే జరిగాయన్నమాట. ఫోర్త్ మ్యాచ్ అండ్ ఫిఫ్త్ మ్యాచ్ చాలా మంచి ఆధిక్యంతో విన్ అయింది మన ముంబై ఇండియన్స్. కానీ ఆర్‌సీబీ ఓ పక్క ఓడిపోతూ ఉంటే కోపం రాకుండా కోహ్లీకి అసలుకు ఎంతో నిదానంగా మైదానంలో హార్దిక్ పాండ్యాని తిట్టొద్దు అని చెప్పిన తీరు మాత్రం నిజంగా అమోఘం అనిపించిందనమాట. సో, ఒక రకంగా చెప్పాలంటే ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ మన ఆహ్, విరాట్ కోహ్లీ చిట్ట చివరకు మన బుమ్రాకైతే చిక్కాడు అని చెప్పుకోవచ్చు. బుమ్రా ఆధిక్యం కొనసాగుతూనే ఉందనమాట. 5 సార్లు ఔట్ చేసిన ఘనత బుమ్రాకే దక్కింది ఆర్‌సీబీ టీమ్ తరపున. సో, కాబట్టి కింగ్ కోహ్లీ ఇప్పటికి కూడా బుమ్రా స్పెల్‌నైతే మర్చిపోలేకపోతూ ఉన్నాడు. ఏది ఏమైనా సరే మ్యాచ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్ళినప్పుడు సో, వాళ్ళు కూడా కొంతవరకు డిస్కస్ చేసుకున్నారంట. హార్దిక్ పాండ్యాకి ఇంకా ఎవరు కూడా ఈ విధంగా చేయకుండా మనం చేయాలి అంటూ కింగ్ కోహ్లీ డిస్కస్ చేసేటైతే తెలుస్తోంది. సో, ఓవరాల్‌గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.